అంటే ఆల్రెడీ పాత డైరెక్టర్ కొంత ట్రావెల్ చేసి అంటే నేను ఎలా దాన్ని నమ్మాను తను చేయగలుగుతాడు అనేది నన్ను అడుగుతున్నారు సార్. అంటే మేము ఈ సినిమా యాక్చువల్లీ అది మేము ప్లాన్ చేసుకుని ఈ సినిమా విమల్ చేయకూడదని లేదా ఒక వేరే డైరెక్టర్తో వెళ్ళాలని మేము అనుకోలేదు సార్. ఫస్ట్ ప్రాజెక్టు డీజే టిల్లు 2 అనే సినిమా మనం చెయ్యాలి అని నాకు వంశన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకే డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది సార్. బికాజ్ అది మళ్ళీ ఒకసారి తీసాము, చాలా బాగా ఆడింది. సో అగైన్ హౌ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, రైట్? బట్ మేము ఆ డెసిషన్ తీసుకునే టైంకి విమల్ వేరే దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసాడు దట్ హీఈస్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ ఫర్ దెమ్. ఆ టైంకి మీ అండ్ మలిక్ వేర్ ప్యారలీ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ స్టోరీ, వేరే ఒక కథ చేద్దామని చెప్పి. సో అప్పుడు నేను మలిక్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ అండ్ వీ డిసైడెడ్ దట్ యునో తన సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి వన్స్ వాటర్ క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబబ్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, తను ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ కథలో ఇలాంటి పాయింటర్స్ పడాలి అని. ఆ సెన్సిబిలిటీస్ అన్ని డిస్కషన్లో మలిక్ ఆల్సో హ్యాస్ ద సేమ్ సెన్సిబిలిటీ. అందుకు వీ వర్ కంఫర్టబుల్ గోయింగ్ హెడ్ విత్ హిమ్ సార్. ఓకే, పోస్టర్స్ మీరు రిలీజ్ చేసిన పాటలు కానీ ట్రైలర్స్ కానీ టీజర్ కానీ చూసాక అనుపమ గారుని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనే ఐడియా అందరికీ వచ్చేసింది. ఆబ్వియస్లీ కొంచెం ఆ రెస్పాన్స్ కూడా అర్థమవుతుంది మీకు. బట్ వెన్ యూ హ్యావ్ ఫస్ట్ కన్సీవ్డ్ దిస్ ఐడియా చాలామంది చాలా డిఫరెంట్గా అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు షీఈస్ డూయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ చాయిస్ అని అనుకోవాలి. అప్పుడు ఎవరిది ఐడియా అసలు ఆవిడ క్యాస్ట్ చేయాలని? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం సార్ మేము. అప్పుడు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు సార్ వీళ్ళనే పెట్టుకోవాలి లేదా అనుపమాని తీసుకుని ఇలాంటి క్యారెక్టరైజేషనే చెయ్యాలి అని ఏమి అనుకోలేదు సార్. మేము ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నాం సార్. అదంతా రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాస్టింగ్ వైజ్ ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్గా ఉండాలి అంటే డే 1 నుంచి వీ వర్ వెరీ క్లియర్ దట్ అనుపమ ఇస్ సపోజ్ టు బీ ద గర్ల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా తీసుకుని ఎలా అనుకున్నారు? ఎందుకంటే ఆవిడ అప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్. అంటే ఎవరికి వచ్చింది ఐడియా ఫస్ట్? మాకు అందరికి కాదు అరే ఆగురా భయ్ కాదు, మేము అందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు అనుపమ ముందెప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేయిద్దాం అని అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్. దట్ షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి ఆ అమ్మాయి. మేము 3 పేజీల సీన్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తుంది సార్. సో వెన్ షీఈ్ అ గుడ్ యాక్టర్, తను ఇలాంటి రోల్సే చేయాలి అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఎప్పుడు మనం చేయకూడదు సార్. ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, షీ షుడ్ డూ మోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ లైక్ షీ సైడ్ ఇందాక షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. తను కూడా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సేమ్ మైండ్ సెట్లో ఉంది. సో మేము వీవర్ లైక్ సార్ ఇప్పుడు ఆ రోల్లో అనుపమ కాకుండా ఇంకా వేరే ఏ హీరోయిన్ ఉన్నా కూడా అలాగే చేస్తాను సార్ సినిమా. ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్. ఆ సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. నేను కూడా ఆ సినిమా కోసమే పనిచేస్తున్నాను సార్. సో యూనో వీ హ్యాడ్ టు ఫాలో దట్.